హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, సంపూర్ణ నీతి చంద్రిక 5 తంత్రాలు ఉన్నటువంటి గ్రంథం. ఎంతో వ్యవహార జ్ఞానాన్ని, కామన్ సెన్స్ని, ఇంగిత జ్ఞానాన్ని కూడా వృద్ధి చేసేటటువంటి, నేర్చుకునే తత్వాన్ని పాఠకుల్లో రేపేటటువంటి ఈ నీతి చంద్రిక నుండి ప్రథమ తంత్రం మిత్రలాభాన్ని మీతో కథని సెకండరీగా, అందులో చెప్పబడినటువంటి నీతిని ప్రైమరీగా చెప్తూ వీడియోలు సమర్పిస్తూ వస్తున్నానండి. ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ పిల్లి జరద్గవం అనేటటువంటి గ్రద్దని నమ్మించి దాని త్వరలో వాసం చేస్తూ ఉండి, ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత మార్జాలము ప్రతిదినము నడికి రేయి చప్పుడు చేయక వృక్షమెక్కి పక్షి పిల్లలను గొంతు కొరికి తెచ్చి త్వరలో పెట్టుకుని తినసాగాను. అక్కడి పక్షులు తమ పిల్లలను గానక మిక్కిలి దుఃఖించి అక్కడక్కడ వెతకనారంభించెను. అది ఎరిగి పిల్లి తొర్ర వెడలి పారిపోయాను. ఆ పక్షులు వెదకుచూ వచ్చి తొర్రలో తమ పిల్లల ఎముకలు చూచి ఈ గ్రద్దయే మన పిల్లలను భక్షించినదని నిశ్చయించి దానిని గోళ్లతో రక్కి చంచువులతో పొడిచి చంపాను. ఇలా గద్దని బాగా నమ్మించింది ఈ దీర్ఘకర్ణం అనే పిల్లి. ఆ తొర్రలో నివసిస్తూ ఉంది. కొన్ని రోజులు నమ్మకం స్థిరపరచుకున్నాక మెల్లిగా రాత్రికి ఇదేమో ముసల్ది, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు జరద్గవం అనే గద్దకి పిల్లి తన గోళ్ళని తన పంజా లోపలికి ముడుచుకొని చప్పుడు చేయకుండా వెళ్ళగలదు. అది చప్పుడు చేయకుండా ఆ చెట్టు కొమ్మల మీదకి వెళ్ళి ఆ పక్షులు నిద్రపోతూ ఉన్నప్పుడు చప్పుడు చేయకుండా వాటి పక్కనే నిద్రపోతున్న గుడ్ల మీద అయితే ఆ పక్షులు పొదిగేటప్పుడు గుడ్లని తమ కడుపు కిందకు చేర్చుకుంటాయి. కానీ పిల్లలు అయ్యాక పిల్లల ప్రక్కనే కదా పడుకుంటాయి. అవి నిద్రపోతూ ఉన్నప్పుడు చప్పుడు చేయకుండా ఆ పిల్లలు కూడా చప్పుడు చేయకుండా ముందు వాటి గొంతు కొరికి తర్వాత తీసుకొచ్చి ఈ త్వరలో పెట్టుకొని తింటూ ఉండింది. కొన్నాళ్ళకి పక్షులు తమ రాత్రి ఉంటున్నాయి, పొద్దుయ్యేప్పటికి పిల్లలు మిస్ అవుతున్నాయి అని అవి ఆ పిల్లల్ని కానక వెతుక్కుంటూ ఆ చెట్టు ఆ చుట్టుపక్కల అంతా వెతికితే ఈ గ్రద్ద త్వరలో తమ పక్షి పిల్లల అవి వెతుకుతూ ఉన్నప్పుడే ఈ పిల్లి కాస్త పారిపోయింది. అది ఎరిగి పిల్లి తొర్ర వెడలి అది పారిపోయింది. ఈ పక్షులు వెతుకుతూ వచ్చి త్వరలో ఎముకలు, అవి వ్యర్థాలు, ఈకలు, గోళ్ళు చూసి తమ పక్షి పిల్లల్ని తాము తెచ్చి ఆహారం పెడుతూ ఉన్నా కూడాను తమ పక్షి పిల్లల్ని కాపాడవలసినటువంటి గ్రద్ద అదే చంపి తిన్నది అన్న కోపంతో అవి చంచువులతో తమ